బీజేపీ పాలిత ప్రాంతాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్నబియ్యం అక్కడ ఇవ్వకుండా ఇక్కడ మేమే ఇస్తున్నామంటే ఎలా అని బీజేపీని నిలదీశారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇచ్చి మాట్లాడాలని సూచించారు. అవసరాన్ని బట్టి రేషన్ షాపుల సంఖ్య పెంచుతామని, డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలుంటాయంటున్న మంత్రి ఉత్తమ్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం కూడా సన్నబియ్యం ఇచ్చేదాంటి వాటాలో ఉంది. కేంద్ర ప్రభుత్వ వాటా కూడా మోడీ బొమ్మ పెట్టట్లేదని ఒక చర్చ చేస్తుంది. ఏమంటారు దీన్ని? చారి గారు, ఇది ఈ సన్నబియ్యం కార్యక్రమం నిరుపేదల కడుపు నిండే కార్యక్రమం. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో 80 నుంచి 84% జనాభాకి వారి కడుపు నింపే ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని నేను కాంట్రవర్సీలో తీసుకురాదలుచుకోలేదు. ఇది భారతదేశంలో ఏదైనా బీజేపీ పరిపాలిత రాష్ట్రంలో అమలవుతున్నదా? భారతదేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నదా? ఆ ప్రశ్నలకు జవాబే దీనికి జవాబు. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్. మేము కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం పథకానికి పైసలు ఇస్తే మాకేం అభ్యంతరం లేదు. బట్ ఇప్పుడు దీనికి మేజర్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంటే. మరి ఆ విధంగా ఎవరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కడుపు మంటతోనో జెలసీతోనో విమర్శిస్తే దానికి స్పందించము. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోగ్రామ్ అని మాత్రం చెప్తాం. ఈ సన్నబియ్యం ఇవ్వడం అనేది ప్రతిష్టాత్మకమైన కార్యక్రమే, దాన్ని ప్రచారం చేసుకోలేకపోతుంది అనే వాదన మీద అసలు అది వాస్తవం కాదు చారి గారు. ఈ కార్యక్రమం ఈజ్ సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. నేను ఎందుకంటున్నానంటే, ఒక రాష్ట్రంలో సంక్షేమ పథకాల్లో ఇంతకంటే గొప్ప సంక్షేమం ఉంటుంది. ఇన్ ఎ వెల్ఫేర్ స్టేట్, వాట్ మోర్ దాన్ 84% ఆఫ్ ద పాపులేషన్ రిసీవింగ్ స్టమక్ ఫుల్ ఆఫ్ ఫుడ్. ఐ థింక్ దిస్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రామ్. సో దీని లాంచ్ కూడా నేనే ప్లాన్ చేసి నా కాన్స్టిట్యున్సీలోనే భారీ బహిరంగ సభతో, ఒక అద్భుత బహిరంగ సభతో ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలుకు ఎట్లా సిద్ధమవుతుంది ప్రభుత్వం? మీరు చూసుంటారు, పోయిన వానాకాలం సీజన్లో ఎక్కడ కూడా ఒక్క ఊర్లో ఒక ధాన్యం కేంద్రం దగ్గర లొల్లి లేకుండా రైతులకి మేలు జరిగే విధంగా, రైతులు పండించిన ప్రతి గింజకి దొడ్డు రకానికి ఎంఎస్పి అంటే సుమారు 2300, సన్న రకాలకి 2300 ప్లస్ 500 అందరికీ వచ్చినాయి. చాలా పకడ్బందీగా, మెటిక్యులస్గా, సిస్టమేటిక్గా చేయడం జరిగింది. ఈసారి కూడా అదే విధమైన ప్రిపరేషన్ ఉంది. ఎక్కడికి వచ్చినా అక్కడికి పంటకి వీఆర్ నౌ రెడీ టు ప్రొక్యూర్.